తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళల పట్ల చాలా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. వారి పట్ల ఇలాంటి చర్యలు ఏవైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి వితిన్ 24 అవర్స్ ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ గూడా స్టేషన్‌లో కూర్చోబెట్టడం జరిగింది. అదే 16వ తారీఖు ఈ సదరు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసి పోలీసు అధికారులు వీళ్ళందరినీ 9 మందిని ఒకేసారి పట్టుకొని లోపలేసే ప్రక్రియలో భాగంలో అది 17వ తారీఖు దాకా గూడా ఎక్స్‌పాండ్ అయింది. టైము కాలయాపన జరిగింది. అయితే దీన్ని పక్కదారి పట్టిస్తూ వాడుకోవాలనుకుంటున్న మీడియా, దీని మీద అనేక రకమైన రూమర్‌లు తీసుకొస్తున్న మీడియా దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రజలు గూడా అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎంతో సెన్సిటివ్‌గా ఉంటుంది. ఇలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త విమర్శించారు అని చెప్పి అంటే పెట్టకూడని కామెంట్లు పెట్టారు అని చెప్పి చట్టరీత్యంగా అతన్ని రిమాండ్‌కి తీసుకోవడం జరిగింది. ఏదైనా జరిగినప్పుడు మహిళల పట్ల ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా కూటమి ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈ సంఘటనలో మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ సదరు వ్యక్తుల పట్ల మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు సదరు సీఐ ఆలస్యం చేసినందుకు గాను మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీన్ని ఇమ్మీడియట్‌గా ఎందుకు పర్సీవ్ చేయలేదు? వితిన్ 2 అవర్స్‌లో నేను యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు దీన్ని 24 అవర్స్ దాకా కూడా ఎందుకు డ్రాగ్ చేశారు అని చెప్పి ఎస్పీ గారిని అడిగినప్పుడు ఆయన కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళినప్పుడు అంటే వితిన్ 10 మినిట్స్ ఆవిడ సదరు సీఐ గారిని వీఆర్‌కి పంపిస్తున్నాము. ఇలాంటివి మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము అని చెప్పి ఆవిడ కూడా చాలా ఫాస్ట్‌గా స్పందించడం జరిగింది.